అయితే గత 40 ఏళ్ళ నుంచి కూడా ఎవరు కూడా ఇంత ధైర్యంగా పట్టాలు ఇచ్చి ఇంత ఇదిగా ఉంటాయి అనేది మాత్రం ఎవరు కూడా మాకు ఎవరు కూడా చెప్పలేదు. అక్కడ ప్రతి నాయకులు కానీ ఆఫీసర్లు కానీ వచ్చినప్పుడల్లా దినగండంగానే ఉండేది మా ఏరియా ప్రతి క్షణం కూడా. ఈయన గారు గెలవక ముందు వచ్చి మా ఏరియాకు వచ్చి చూసి ఇట్లాగా మా ప్రాబ్లం అని చెప్తే అమ్మా మేము అందరికి పట్టాలు ఇస్తామని చెప్పారు. అది నిజమాగా వచ్చిద్దా రాదా అనుకుని అట్లా అనుకున్నాం. కానీ ఈరోజు చూస్తే చాలా ఆనందంగా ఉంది, అద్భుతంగా ఉంది. వస్తాయని మేము అసలు కల్లో కూడా అనుకోలేదు. కానీ చాలా మా ఏరియా కాదు అందరం ఇంకా బాగా ఏరియాలో ఇంకా ప్రాబ్లంగా ఉన్న ఏరియాలు కూడా అన్నిట్లు కూడా పట్టాలు ఇచ్చారండి. అంత ఆనందంగా అనిపిస్తుందండి. ఎన్నేళ్ళుగా ఉంటున్నారు, మరి ఇప్పుడు సడన్ గా పట్టాలు ఇవ్వడం కానీ దాన్ని కూడా ఇంత పెద్ద పండగలా చేయడం మీకు ఎలా అనిపిస్తుందండి? చాలా ఆనందంగా ఉందండి. చాలా చాలా ఆనందంగా ఉంది. అట్లా మాటలు అయితే చెప్పలేకపోతున్నాము. మేమైతే అసలు ఊహించుకోలేదు. మేము పట్టాలు అయితే మాత్రం వస్తాయని మాత్రం అసలు మేము అనుకోలేదు. చాలా ఆనందంగా ఉంది. మరి ఇదే కాకుండా లోకేష్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు మంగళగిరి నియోజకవర్గానికి ఎలాంటి పనులు చేస్తున్నారండి? మంగళగిరి లోకేష్ గారు రాకపోతే ఎలా ఉండేదో మాకైతే తెలియదు, కానీ అనుకుంటున్నాం ఈయన గారు వచ్చిన తర్వాత చాలా అద్భుతంగా అన్ని మార్పులు పూర్తిగా మారిపోయినాయి. అంటే గవర్నమెంట్ హాస్పిటల్ మొదలుకొని ప్రతి ఒక్కటి కూడా ఆఫీసర్లు కానీ దేనికైనా కానీ అసలు రైతులు కానీ పగలు కానీ నిర్భయంగా తిరుగుతున్నారు జనాలు అయితే. మరి ఇంతకు ముందున్న ప్రభుత్వాలు అసలు మీకు ఎలాంటి పనులు చేశాయి, మీకు ఎలాంటి అభివృద్ధులు చేశాయండి? అంటే పనులు అవి చేయలేదని నేను అన్నాం. కొంతవరకు జరిగినాయి. ఆర్కే గారు ఉన్నప్పుడు కొన్ని జరిగినాయి. కొన్ని ఏరియాలో కొన్ని ఆయన ఆధ్వర్యంలో జరిగిన మాట వాస్తవమే. కానీ ఈయన గారు వచ్చిన తర్వాత పూర్తిగా మార్పు వచ్చేసింది. ఇంకా మారుతాయని ఇంకా ఆనందపడుతున్నాం మేమైతే. రానున్న రోజుల్లో మళ్ళీ లోకేష్ గారి అధికారంలోకి వచ్చి ఈసారి సీఎం అయితే బాగుంటుంది అనుకోండి. అంటే ఒక ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడే మరి ఇన్ని మంచి పనులు చేసినప్పుడు ఒకవేళ సీఎం అయితే రాష్ట్రానికి ఎలాంటి మంచి చేస్తారంటారు? అదే చెప్పబోతున్నాం. ఈయన గారు మంత్రి గారు ఉంటేనే ఇలా ఉంది. ఇక రాబోయే కాలం ఇంకెలా ఉంటుందా అని ఊహించుకుంటున్నాం. ఇంకా 20 ఏళ్ళ వరకు ఈయన గారికి కదిలిచ్చేది అయితే మంగళగిరిలో ఉండదని మేము అనుకుంటున్నాం. పక్కాగా బాగుంటుంది. చాలా ఆనందంగా ఉంది. ఇళ్ల పట్టాలు ఇచ్చారండి? ఎక్కడ ఇచ్చారండి? ఇక్కడ ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఇచ్చారు. మీకు స్థలం ఎక్కడ వచ్చింది? సొంత ఉంటున్నాం 20 సంవత్సరాల నుంచి. ఉన్న వాటికి పట్టాలు ఇచ్చారు. మరి మీకు ఎలా అనిపిస్తుందండి? చాలా సంతోషం అనిపిస్తుంది. మా ఏజ్కి మా వయసుకి చాలా సంతోషం. గత ప్రభుత్వం కూడా వాగ్దానాలు చేసి ఇళ్ళకు చెప్పారు. ఇళ్ళకు చెప్పడం సరే, గెలిచిన తర్వాత ఎవడు కనపడలా. మరి ఆ లోకేష్ గారు అన్నమాట దక్కించుకున్నాడు. పెద్ద మెజార్టీతో గెలిచాడు. రెండో విడత కూడా గెలవాలి 1,00,000 ఓట్లతో మేము కోరుకుంటున్నాం. మా ఏజ్డీగా అసలు యువకులు అసెంబ్లీలో ఉండాలి, నాయకత్వం వహించాలి. అసలు ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు మీరు? ఎన్నేళ్ళ నుంచి పోరాటం చేస్తున్నారు మీకు ఇళ్ల పట్టాలు కావాలని? మేము ఉంటుంది 20 ఏళ్ళ నుంచి ఉంటున్నాం. మేము చాలా నుంచి కమ్యూనిస్ట్ పార్టీ ఊర్లో అయ్యి పుల్లకొండ కానీ వడ్డాసరి కానీ ప్రెసిడెంట్లు చేశారు, అన్నీ చేశారు. ఇవాళ లోకేష్ గారు వచ్చేప్పటికి చాలా మార్పులు జరిగినాయి. యువత వచ్చింది, కుర్రోళ్ళు వచ్చారు. అందరూ కూడా ఎప్పుడు బొగ్గు చూపెడుతున్నారు. లోకేష్ అంటే మరి వాళ్ళ మా ఏరియాలో పట్టాలు ఇచ్చారంటే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉన్నటువంటి కొండమ్మటే ఉన్నారు. ఏజ్డ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. మాకు ఏజ్డ్ అయిపోయింది. మళ్ళీ వాళ్ళు మా ఏజ్కి తగ్గ పట్ల ఇచ్చాడు. మేము ఎంత సంతోషించాలి. మరి కుర్రోడు కదా, మరి అంత చెప్పుకోవాలి కదా. లోకేష్ గారు రావాలని కోరుకోండి. 1,00,000 మెజార్టీతో రావాలని కోరుకుంటున్నాం. ఎందుకనమ్మా? అంటే వైసీపీ ప్రభుత్వం వయసు అమ్మా వైసీపీ ప్రభుత్వం ఏం చేయలేదు. ఎవరు ఏం చేయలే. చూశారు, వచ్చారు, చూశారు, వెళ్ళారు. అంతే. మాకేమీ ప్రయోజనం లేదు. చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ కుటుంబానికి శ్మశానాలు ఒకటి, రోడ్లు ఒకటి. ఆయన నియోజకవర్గంలో కథ మాకు తెలియదు, కానీ మా ఏరియాలో 5-6 ఊళ్ళో మొత్తం రోడ్లు కానీ, శ్మశానాలు కానీ, వాటర్ ప్రాబ్లం లేకుండా ట్యాంకీలు కానీ అనేకమైన బట్టి ఏ ప్రాబ్లం లేకుండా ఇవాళ లేడీస్ వెళ్ళి ఎంతో దూరం వెళ్ళి బావిలో తోడుకొని వచ్చే స్థితి లేకుండా చేశాడంటే, ముంగల తాగిన మంచినీళ్ళు ఇచ్చాడంటే లోకేష్ గారు. కాబట్టి మేము ఈ 1,00,000 ఓట్లతో మెజార్టీతో గెలవాలని కోరుకుంటున్నాం. ఇచ్చారండి. ఎలా అనిపిస్తుందమ్మా మీకు? బాగానే చేశారు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు మీరు అక్కడ? ఎక్కడ? మీరు పెన్మాకులో పెండకి వచ్చి ఉంటున్నామండి. అంటే పట్టాలు లేని వాటికి ఇప్పుడు పట్టాలు కొత్తగా ఇచ్చారండి. మీకు ఎలా అనిపిస్తుంది? బాగానండి. అవసరం లేదు అందరూ ఎందుకు ఇవ్వడం కానీ ఎలా అనిపిస్తుంది? పండగలా చేశారు. బాగానే చేస్తున్నారు. మరి అవే కాకుండా మరి ఆడవాళ్ళకి చీరలు పెట్టడం కానీ, పసుపు కుంకుమ ఇట్లాగా మంచిదే. గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం నెంబర్ 1.
రౌడీయే ఏంది ఈ లోకేష్ నారా లోకేష్ ఈ నియోజకవర్గానికి నెంబర్ 1 పరిపాలన చేస్తున్నాడు. చెడుగు అంటారని మంచి మంచి అంటారు. నెంబర్ 1. మళ్ళీ రెండోసారి కూడా నారా లోకేష్ ఈసారి లక్ష దాటిద్ది, 1,10,000 దాటిద్ది. హామీ ఇచ్చారా? హామీ ఇచ్చిన ప్రకారం చేస్తారా లేదంటే చేశారు. హామీ ఇచ్చినట్టు ప్రకారం అన్న మాటకి నిలబెట్టుకున్నాడు. 90కి 90% నిలబెట్టుకున్నాడు. మంచిది ఒకసారి, చెడుకి 100 సార్లు చెప్పుకుంటారు, మంచి ఒకసారి చెప్పుకుంటారు. చాలు, మాట ఒకటే ఉంటది. మరి గత ప్రభుత్వంలో మీరు అడిగారండి పట్టాలు కావాలి మాకని? అడిగారు. పట్ట ఇళ్ళ మా కొండ ప్రాంతంలో ఇల్లు తీసేస్తారు అని మన దగ్గర డబ్బులు వసూలు చేసుకుని ఆ నాయకులే తలాకు 1000 రూపాయలు, తలాకు 1000 రూపాయలు పంచుకున్నాయి. ఏంది తీసుకున్నారు. ఇవ్వాల ఈ నారా లోకేష్ గవర్నమెంట్ రాకముందు ఏంది పట్టాలు ఇస్తానన్నారు. కొండ ప్రాంతం ఇచ్చారు, అన్నమాటకి ఇచ్చారు. మరి మళ్ళీ నారా లోకేష్ గారి అధికారంలోకి వచ్చి సీఎం అవ్వాలనుకుంటున్నారా? నెక్స్ట్ సీఎమే అనుకునేది మీకు తెలుసు, అది మాకు తెలుసు, మీకు తెలుసు. నారా లోకేష్ సీఎం బాగానే చేస్తారండి. లోకేష్ రావాలి ముందు. ఇళ్ళ పట్టాలు ఇచ్చారా? ఇచ్చారండి. చీర బట్టలు కూడా పెట్టారు, బాగా పెట్టారు, భోజనం పెట్టారు, బాగానే చేశారు. మీకు సంతోషంగానే ఉంది. ఇలా పట్టా హ్యాపీగానే ఉందండి. అంటే మీరు ఇంతకు ముందు ప్రభుత్వాలు ఎప్పుడైనా మీకు ఇలాంటివి చేయటం కానీ ఇలా చేస్తామని హామీలు ఇవ్వటం కానీ చేశారా? చేయలేదు. లోకేష్ గారు చెప్పారు, హామీ ఇచ్చారు, చేశారు. మాకు మాత్రం హ్యాపీగానే ఉందండి. ఇచ్చారండి, ఇళ్ళ పట్టా ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది. అది ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారండి మీరు? మేము దగ్గర మా అమ్మ నుంచి మేము వచ్చామండి. మా అమ్మ వాళ్ళు అయితే దగ్గర 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి ఉంటున్నారు అక్కడ. అప్పటి నుంచి పట్టాలు లేకుండానే ఉన్నాము. ఇప్పుడు లోకేష్ బాబు గారి దయ వల్ల మాకు పట్టా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అంటే ఎలక్షన్లో హామీ ఇచ్చారండి లేదంటే హామీ ఇచ్చిన ప్రకారమే లోకేష్ బాబు గారు పట్టా ఇచ్చారు. అది చాలా సంతోషంగా ఉంది. ఇంతకు ముందున్న ప్రభుత్వాన్ని మీరు అడిగారండి అసలు? ఏంటి మేడం? ఇంతకు ముందున్న ప్రభుత్వం అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు అడిగారా మాకు పట్టాలు కావాలని? మేము అడిగామండి పట్టాలనేసి. అప్పుడులో ఏం అడగలేదు. కానీ మేము అడగకపోయినా సరే లోకేష్ బాబు గారు ఇన్నాళ్ళుగా ఉంటున్నారు కాబట్టి మీ ఇళ్ళకి శాశ్వత పరిష్కారం చేస్తామనేసి మాకు పట్టా ఇవ్వటం జరిగింది. అది ఎలా అనిపిస్తుందండి? మాకు చాలా సంతోషంగా ఉందండి. మా పట్టా మాకు ఉన్న రాసుకున్న కాగితాలతో వాళ్ళు వచ్చి మాదని, వీళ్ళు వచ్చి మాదనేసి, అక్కడ 4 అడుగులు ఉందనేసి స్థలం గొడవలు అవి లేకుండా మాకు శాశ్వతంగా రిజిస్టర్ పట్టా ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. పట్టా ఇవ్వడమే కాదు, ఇది పెద్ద పండగలాగా చేసి మరి ఆడవాళ్ళకి పసుపు కుంకుమ పెట్టడం కూడా ఎలా అనిపిస్తుందమ్మా మీకు? చాలా బాగా అనిపిస్తుందండి. చాలా సంతోషంగా కూడా ఉంది. ఇచ్చినందుకు చాలా ఆనందంగా కూడా ఉంది.